హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామెంట్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ దమ్ బిర్యానీ. ఎలా చేసేది చూద్దామా. మనమైతే దేంట్లో బిర్యానీ అయితే చేస్తామో దాంట్లోనే మసాలా ప్రిపేర్ చేయాలి. పన్నీర్ని తీసుకొని పీసెస్ లాగా చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత బ్రౌన్ ఆనియన్స్, వెజిటేబుల్స్, మనకు నచ్చిన వెజిటేబుల్స్, నేనైతే బీనీస్, క్యారెట్ దోరగా వేయించుకొని వేసుకున్నాను. ఆ తర్వాత గరం మసాలా, చెక్క, ఇలాచీ, లవంగాలు, సాజీరా, జాపత్రి ఆకు వేసుకొని మంచి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత లెమన్, తర్వాత పసుపు, ఉప్పు, కారం, ధనియాల పౌడర్, జీరా పౌడర్, బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఆ తర్వాత కర్డ్ వేసుకొని మంచి మిక్స్ చేసుకొని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత బియ్యంని అయితే నానబెట్టుకున్నా. నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను. బగోన్లో వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఆ తర్వాత గరం మసాలా అన్నీ వేసుకోవాలి పుల్లవి. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, మనం మసాలాకి యూజ్ చేసిన లెమన్ ఉంటుందిగా తొక్క, అది వాటర్లో వేసుకోవాలి. ఆ తర్వాత వాటర్లో సాల్ట్ కూడా వేసుకోవాలి. టేస్ట్ చూస్తే చాలా ఉప్పుగా ఉండాలి. అప్పుడైతేనే బిర్యానీకి కరెక్ట్ ఉప్పు అనేది సరిపోతుంది. ఆ తర్వాత మసాలా 1 అవర్ తర్వాత బయటకు తీసి చూస్తే ఈ రకంగా అయ్యింది. ఆ తర్వాత పాల మీద మీగడ వస్తుంది కదా, అది కూడా వేసి మంచి మిక్స్ చేయాలి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్, బ్రౌన్ ఆనియన్స్ మసాలా పైన చల్లి రైస్ అనేది 80% అయ్యేంత వరకు కుక్ చేసిన రైస్ని లేయర్స్ మాదిరిగా వేయాలి. మధ్యలో బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కలర్ వాటర్ మిక్స్ చేసుకొని వేసుకోవాలి. పాలల్లో మిక్స్ చేసిన నేనైతే కుంకుమ పువ్వు కూడా వేసాను పాలల్లో. నేనైతే 3 లేయర్స్ వేసాను. ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కొంచెం గరం మసాలా వేసాను పైనుంచి. ఆ తర్వాత అన్నం ఉడికించిన వాటర్ ఉంటుంది కదా, అది కూడా పోసాను 1 గ్లాస్ అయితే. ఆ తర్వాత లెమన్ పిండేసి నెయ్యి పోసాను. బ్రౌన్ ఆనియన్స్ వేయించినాక ఆయిల్ మిగులుతుంది కదా, అది కూడా పోయాలి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ తర్వాత గాలి బయటికి వెళ్ళకుండా ప్యాక్ చేయాలి. మూత మంచిగా గట్టిగా పెట్టేసి ఆ తర్వాత అన్నం ఉడికించిన వాటర్ ఉంటుంది కదా, దానిపైన పెట్టేసి 20 మినిట్స్ ఉంచాలి. 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాలి, 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టాలి. అప్పుడైతే బిర్యానీ మాడకుండా ఉంటుంది. ఇలా నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది బిర్యానీ. 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చూస్తే ఇలా పుల్లగా అయింది అన్నం అయితే. ఎప్పుడైనా బిర్యానీ చేసినప్పుడు బిర్యానీ సరిపడా బగోనే కాకుండా కొంచెం పెద్ద సైజులో తీసుకుంటే అన్నం అనేది చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి అయితే బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా బాగుంది. టేస్ట్ అయితే ట్రై చేసి చూడండి. కామెంట్ సెక్షన్లో